గత కొన్ని రోజులుగా మనం పడుతున్న ఎండల బాధలు, ఆకాశం వైపు చూస్తూ పడుతున్న ఆరాటం అంతా ఇంత కాదు. జూలై నెల సగభాగం దాటిపోయినా వాన జాడలేక చెరువులు ఎండిపోయి రైతన్నల గుండెల్లో ఆందోళన మొదలైంది. అసలు ఈ ఏడాది వానలు పడతాయా లేదా అనే భయం అందరినీ వెంటాడింది. దానికి కారణం ప్రపంచాన్ని వణికించే ఆ పసిపిల్లాడు, అదేనండి ఎల్ నినో. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ వేడి గాలులు మన దేశ ఋతుపవనాలను బాగా దెబ్బతీశాయి. వానాకాలంలో కూడా ఎండ తీవ్రతను పెంచేస్తూ ఊపిరి సలపకుండా చేశాయి. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్, సరిగ్గా ఇప్పుడే ప్రకృతి ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. ఎండమావులు లాంటి ఎండల కాలానికి ముగింపు పలుకుతూ ఒక అద్భుతమైన శుభవార్త మన ముందుకు వచ్చేసింది. వాతావరణ సైంటిస్టులు తాజాగా అందించిన నివేదికల ప్రకారం మనల్ని భయపెట్టిన ఎల్ నినో ప్రభావం వేగంగా తగ్గిపోతోంది. ఇది వినడానికి ఎంతో ఉపశమనంగా ఉంది కదూ. అబ్బా, ఈ మార్పు ఎంత వినడానికి బాగుంది అని అనుకుంటున్నారు కదూ. ఈ మార్పుతో నైరుతి ఋతుపవనాలు మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకొని దేశంలోకి గ్రాండ్గా రీఎంట్రీ ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రో పంపిన ఉపగ్రహ చిత్రాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు పులకరిస్తుంది. అంతరిక్షం నుండి తీసిన ఆ ఫోటోల్లో మన దేశ భూభాగంలో దాదాపు 3/2 ప్రాంతాన్ని దట్టమైన నల్లటి మేఘాలు కమ్మేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకాశమంతా నీలిరంగు మారి కారు మబ్బుల నిండుదనంతో ముస్తాబైంది. ఓవైపు ఎల్ నినో బలహీనపడ్డం, అదే సమయంలో బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడడానికి సిద్ధమవడం మన దేశ వాతావరణానికి కొత్త ఊపునిస్తోంది. ఈ అల్పపీడన ప్రభావం ఋతుపవన చలనానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని నిపుణులు గట్టిగా చెప్తున్నారు. ఈ వార్త వినగానే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతుల్లో ఆనందం వెల్లువలా కురుస్తోంది. మొలకలు ఎండిపోతాయేమో అని భయపడిన పొలాల్లో ఇప్పుడు మళ్ళీ ఆశల పచ్చదనం చిగురిస్తోంది. కేవలం వ్యవసాయ రంగానికే కాదు, నగరాల్లో తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న సామాన్యులకు సైతం ఈ వానల పునరాగమనం పెద్ద ఊరట. ఎండిపోయిన జలాశయాలు, అడుగంటిన భూగర్భ జలాలు ఈ రాబోయే భారీ వర్షాలతో మళ్ళీ కళకళ్లాడనున్నాయి. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రాబోయే 48 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం బాగా ఉంది. ముఖ్యంగా మధ్య భారతదేశంతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో ఈ వానల జోరు ఎక్కువగా ఉండబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఎండ తీవ్రత తగ్గి చల్లటి గాలులు వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. కొండా కోనల గుండా ప్రవహించే నదులు, జలపాతాలు మళ్ళీ జీవకళను సంతరించుకోనున్నాయి. ప్రకృతి ఎప్పుడూ మనల్ని పూర్తిగా నిరాశపరచదు అనడానికి ఇదే ఓ గొప్ప ఉదాహరణ. కరువు రాక్షసుడిగా మారిన ఎల్ నినో తరిమి కొడుతూ అమృతం లాంటి వర్షపు జలను కురిపించడానికి మేఘాల సైన్యం సిద్ధమైంది. ఈ అద్భుతమైన ప్రకృతి మార్పును స్వాగతిస్తూ రాబోయే వానల పండుగను ఆస్వాదించడానికి మనమంతా సిద్ధమవుదాం. మీ పొలాల్లో, మీ ఊళ్ళల్లో చిరుజల్లులు మొదలయ్యాయో లేదో కింద కామెంట్ సెక్షన్లో నాతో కూడా పంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.